హలో ఎవ్రీవన్, నేను మీ శృతి సబూరి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అగైన్. సో ఇవాళ ట్రెక్కింగ్ కోసం ఒక ప్లేస్కి వచ్చాము, క్వాలా కుబుబారు అని చెప్పేసి. ఇట్స్ అ కంట్రీ సైడ్ ఫ్రమ్ క్వాలాలంపూర్. ఆల్మోస్ట్ హిల్లీ ఏరియాలో ఉన్నాం మనము. సో యా, అడ్వెంచరస్ ఉండబోతుంది. All with all the sort of trekking, walking, water. So అందుకని క్విక్ డ్రై క్లోత్స్ వేసుకోమని రికమెండ్ చేస్తే కూడా ప్రిపేర్డ్గా వచ్చాం అనమాట ఫస్ట్ టైం. సో చూద్దాం ఎలా ఉండబోతుందో. సో ఇట్స్ లుకింగ్ డీసెంట్ ఆల్ ద వే హియర్. యా, దట్స్ ద వ్యూ పాయింట్. అక్కడ ఎక్కి నేను ఐ జస్ట్ షో యూ ద వ్యూ పాయింట్ ఆల్సో నా. Look, half people are coming, we can get away kabatti. Yeah, let me just show you guys the view point also. సో ఎక్కుతున్నాం మనం పైకి ఇప్పుడు. ఓకే, వావ్ వావ్, అమేజింగ్. సో ఐ థింక్ అక్కడ ఫెర్రీలో వెళ్ళొచ్చేమో కదా అక్కడ దాకా. ఐఎమ్ జస్ట్ థింకింగ్ బికాస్ అక్కడ ఐలాండ్ లా ఉంది కదా అదంతా. ఓ వావ్, అమేజింగ్. చూడండి ఇక్కడ పీపుల్ ఆర్ జస్ట్ ఎంజాయింగ్, టెన్స్ వేసుకొని అండ్ ఆల్ ద స్టఫ్. We just park the car over there. Let's set up our tea zone. We have chairs. I have tea, ginger tea, which people are dying to drink. And then I also have my mat. One good sandwich and homemade ginger tea. Now that we have relaxed, manam ippudu adventure start chesidam. Let's go to trekking. So water, land, cycle, everything untundanta marchi. Let's head there and see how it goes. కొంచెం వాటరే మనకి ఇరిటేటింగ్ అనిపిస్తుంది, ఎస్పెషల్లీ ఇఫ్ దట్స్ రైనింగ్, బట్ ఎల్స్ should be okay. All right, stay tuned guys, keep you posted. So we have parked the car that way and we have started walking anamata. So this is how it is. Inta we can get away lagundo. Usually parking untundi, but ivala dorketattu ledani cheppesi we have just started walking. అక్కడెక్కడ చాలా నడవాలి అసలే. ట్రెక్కింగ్ అంటే పార్కింగ్ కోసం కూడా ఇంకా నడుస్తున్నాం. బట్ యా, ఎంత బాగుంది తెలుసా. అంటే ఇక్కడ కల్చర్, ఫ్యామిలీస్ మీకు చూపిస్తాను. ఐ జస్ట్ మిస్ టు రికార్డ్ ఇట్. బట్ ఫ్యామిలీస్ ఎంత చక్కగా వెళ్తున్నాయో. పీపుల్ని తీసుకుని బైకర్స్ వెళ్తున్నారు, సైక్లింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, అక్కడ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఉన్నారు. నడిచేస్తున్నా బాబు చాలా. అంతేలే, ఇక్కడికి వచ్చి చాలా లావ్ అయ్యాం కాబట్టి తగ్గాలి, తప్పదు. సో చూడండి కార్స్ అంతా లైక్ గోయింగ్ అలాట్. అన్ని కార్స్ ఆగి ఉన్నాయి అక్కడ దాకా. యా, సో అన్ని కార్స్, పీపుల్ ఆర్ లైక్ అందరికి. ఐ థాట్ పబ్లిక్ హాలిడే, వీక్ డే ఎవరు ఉండరు అనుకున్నా, కానీ దెన్ ఐ రియలైజ్ ఎస్ పబ్లిక్ హాలిడే, అందరు వస్తారు. సర్లే మనం వచ్చాం, మనం చేసేది మనం చేద్దాం. దట్స్ హౌ ఇట్ ఈస్ గైస్. లుకింగ్ చాలా బాగుంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. వెళ్తుంటే వస్తుంది అనిపిస్తుంది. లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. Sanctuary camps and guys chilling. We have reached. Wow. చలో వెళ్దాం, ఎక్కుదాం.
దీని సంగతి తెలుద్దాం. లెట్స్ గో. చెట్టు లెక్కగలవా ఓ నరహరి పుట్ట లెక్కగలవా, చెట్టు లెక్కి సితారు కొమ్మ చిగురు కోయగలవా. ఎప్పుడు ఇరుక్కుంటాయి ఈ ట్రెక్కింగ్లలో పడి, అసలు చాలా దూరం నడిచేలా ఉంది చూస్తే. బట్ బాగుంది ఇక్కడ కింద వాటర్ ఫాల్స్, వాటర్ పోతూ ఉన్నాయి. యాజ్ యూ కెన్ సీ. నడవండి నడవండి. బాగుంది యాక్చువల్లీ. స్పీకింగ్ ఆఫ్ దిస్ పార్ట్, people who have already subscribed to my channel, ఆల్రెడీ నా తిరుపతి వ్లాగ్ మీరు చూసుంటారు ఆఫ్టర్ లాక్డౌన్. అందులో మనం జపాలి హనుమాన్కి వెళ్ళే దారి మీకు కానీ గుర్తున్నట్టే ఆల్మోస్ట్ ఇంచుమించు ఇలాగే ఉంటుంది. జస్ట్ దట్ మన హెచ్ఆర్ వేరే ఉండే బికాస్ ఇట్స్ ట్రెడిషనల్ అప్పుడు. బట్ ఆ ప్రకృతి, ఐ మీన్ సింక్లు ఉండండి కమాన్, ఆ ప్రకృతి గురించి అంటుంటే. యా, కన్నె పిల్లలని వన్నెలున్నవాని ఎన్నెన్ని వదులుకోతున్నారు. ఓ షిట్ మ్యాన్, అమ్మాయిని కదా నేను ఇంకొక అమ్మాయికి సైట్ కొట్టకూడదు అట్లా. వావ్ వావ్ గాయ్స్, వాట్ ఈస్ దిస్? ఓకే, కొంచెం దగ్గర పోతే మలేషియాకి వెళ్ళి బ్లాగ్స్లో కక్కుర్తిపడి ఇలాంటి వాటర్ ఫాల్లో పడిపోయిన యువతి అని బ్రేకింగ్ న్యూస్లో రాకముందే లెట్స్ జస్ట్ షో యూ ద అదర్ వే. Registration counter. We love chilling. Yep, so everybody is coming. రిజిస్ట్రేషన్ చేసుకొని, అంటే ఇక్కడ ఎంట్రీ ఎగ్జిట్ ఇవ్వాలంట, సో దట్ ఎవరైనా ఇక్కడ చెట్లలో ఇరుక్కుపోతే మళ్ళీ కష్టమేమో. చూడండి ఎంతమంది. గాడ్, పర్లేదు, మజా వస్తుంది. వీ కెన్ ఇంటరాక్ట్ విత్ లోకల్ జెన్సీ. ఎట్లుంటుంది ఏంటి దీని కథ. సో బేసిక్గా రిజిస్ట్రేషన్ మనము ఇక్కడ రిజిస్ట్రేషన్లో జస్ట్ మనం ఎంతమంది వస్తున్నాం ఇండియన్ అయినా దెర్స్ నో పేమెంట్ గైస్. సో ఇఫ్ యూ వాంట్ టు బై సమ్ ఫుడ్ దిస్ ఇస్ ద ఓన్లీ వే యూ కెన్ గెట్ సమ్ ఫుడ్. ఎల్స్ యా, otherwise should be okay. That was checking out something over here. Sorry, we have to do it. Not allowed. Oh, not allowed. Food మేము nuts పెట్టుకున్నాము, so they are like not allowed అంటున్నారు. వాటర్ ఒకటే allowed. We know this. Yes, we don't eat. సో అక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, ఒక ఫోటో తీసుకుంటాం ఫామ్, సో దట్ మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ స్ట్రైక్ అవుట్ చేసేసాలి టైం ఇన్ టైం అవుట్ లాగా. సో ఇక్కడ మేము ఏదైతే బ్యాగ్లో తెచ్చామో, సో ఆల్ దిస్ ఫుడ్ వీఆర్ జస్ట్ పుట్టింగ్ ఇట్ హియర్. జస్ట్ డ్రై ఫ్రూట్స్ ఉండే, వాటర్ ఉండే. సో లెట్స్ సీ, అంటే ఇక్కడ పడేస్తారేమో ప్యాకెట్స్ అని చెప్పి దే ఆర్ నాట్ అలౌయింగ్ అనుకుంటా. చికెన్ అమ్మాయి ఎంటర్ అయిపోయాం. హ్యాంగింగ్ బ్రిడ్జ్, హ్యాంగింగ్ బ్రిడ్జ్ పెట్టేస్తే అవి లోకల్స్ కదా, ఇక్కడ నుంచి క్రాస్ చేసి దొంగచాటుగా ఫుడ్ పట్టుకెళ్తున్నారు. సో మనకి ఎదుగోండి ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. ఐ మిస్ ద ఫుడ్. తింటూ తిరుగుదామన్న కాన్సెప్ట్తోనే నేను ఇవాళ ట్రెక్కింగ్ ఒప్పుకున్నా. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. మన హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఎంట్రీ ఎగ్జిట్ రెండు ఇదే కావచ్చు. జర్రా బుడ్డడా, మంచి లెగ్ వర్కౌట్ అయ్యేటట్టుంది గాయ్స్. కమ్ లెట్స్ గో. మధ్య మధ్యలో కుటుంబ సమేతంగా ఈతలు కొడుతున్న ప్రజల్ని మీకు చూపించడం జరుగుతుంది వాళ్ళ. షబ్బా అనుకుంటాం కానీ ఇవన్నీ మనతో అయ్యే పనులు కావు సార్.
నిలువవే వాళ్ళు కన్నెల దాన వయారి హంస నడకద అంత మనమే నడుచుకొచ్చినాం గాయస్, ఇంకా నడుస్తాం. గాడ్ చూజన్ మీ టు బి అడ్వెంచరస్ టుడే. సో వీ హ్యావ్ టు క్యాచ్ దిస్ రోప్ అండ్ గో ఆల్ ద వే. వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వచ్చాక మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇలాంటివి చాలా ఉంటాయి ముందుకెళ్తుంటే. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. Why did I choose to be adventurous? పోదాం చాలు ఇంకా. సో అటు నుంచి మనం అట్లాగే నడుచుకుంటూ వచ్చాము. అండ్ దెన్ వీ హ్యావ్ టు గో బై దిస్ వే అప్. మీన్ వైల్ ఇక్కడ వాటర్ ఉంది. సో few of my buddies want to take a swim, which I am not good at. So మనం ఆగిపోయి ఇక్కడ నేచర్ ఎంజాయ్ చేద్దాం. దట్స్ నైస్, బాగుంది. ఐ మీన్ పీపుల్ హూ లవ్ టు స్విమ్ వర్త్ ద వాటర్ చిల్స్. చాలా చిల్గా ఉన్నాయి వాటర్, అందుకే చిల్లింగ్ వాటర్ అంటే. సో ఇది బేసిక్ ఒక ఫిష్ సెంచురీస్ అనమాట. యా, దట్స్ నైస్. Look how people are enjoying. Yeah, something like this. These are fishes, చూడండి, fishes. All the fishes. వీటి మధ్య వీళ్ళు ఎట్లా దూకుతారో నాకైతే అర్థమవుతలేదు. అంటే వాళ్ళ ఇష్టం ఇక. బట్ అమ్మో, ఎన్ని ఫిషెస్ స్మెల్ ఇక్కడికి వస్తుంది. అమ్మ ఎంజాయ్ చేస్తుంది. Wow. Okay. I'm waiting for my homies to come back so I can start back the trekking again. It's nice to sit here alone while those people are swimming along with the fishes. Oh God. ఈ పెట్టకు నేనే మేస్త్రి. నిరుపేదల పాలిట పెండిది. ఓకే, సో దిస్ ఈస్ ద 4th one. We are it. మళ్ళీ రోప్ పట్టుకొని ఇందాక మీరు చూసినట్టు మనం మళ్ళీ ట్రావెల్ చేయాలి. 4th చూద్దాం ఇంకా ఎన్ని ఉన్నాయో. సో ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ అండ్ స్టడీ 45 minutes ఆఫ్ కంటిన్యూగా మనం ఎక్కడ ఆగకుండా, ఇప్పుడు మనం చేసినట్టు వీడియోస్ తీయకుండా కంటిన్యూగా నడిస్తే 45 minutes వెళ్ళడానికి, 45 minutes రావడానికి ఇంచుమించు. యా, ఇఫ్ యూఆర్ ఫాస్ట్ ఇనఫ్, మంచి ఎక్సర్సైజ్ ఆర్ యాక్టివిటీ కల్చర్ అండ్ అలవాటు ఉంది అనుకుంటే, ఎస్ ఇట్ మై టేక్ అరౌండ్ 1.5 hours టు గో జస్ట్ వన్ వే అండ్ టు కమ్ బ్యాక్ ఆల్సో. ప్రతి స్పాట్లో నేను ఆగుతా అంటే ఇగో నా లెక్క మస్తు టైం అవుతుంది. లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. సో ఈ పాయింట్ కోసం మనము ట్రెక్కింగ్ ఫినిష్ చేసేసుకున్నాం ఆల్మోస్ట్. అమ్మో, వాట్ అన్ అడ్వెంచర్ అబ్బా. సో వీఆర్ జస్ట్ వాకింగ్ అక్రాస్ టు షో యూ అ బ్యూటిఫుల్. వావ్, ఐ మీన్ జస్ట్ వావ్, లుక్ ఎట్ దాట్. దట్స్ అ వాటర్ ఫాల్ గైస్.
నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. హౌ యూ ఆల్ రండి, ఎక్స్ప్లోర్ చేయండి, తిరగండి, అప్పుడే లోకాన్ని తెలుస్తుంది మనకి బేసిక్గా. మా సిస్టర్ వీళ్ళకి ఎంత ఫోర్స్ చేస్తే బయటికి వెళ్ళావే నువ్వు, నీతులు చెప్తున్నావు వీడియోలో. వావ్, జస్ట్ వావ్, నెక్స్ట్ లెవెల్. ఓకే, వ్యూవర్స్ కోసం ఆ మాత్రం ఐ షో యూ. వావ్, జల జల జలపాతం మదిగా చాలా చాలా చాలా. నేను దూకాడు భయ్యా. ఓకే, ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోతుంది. ఊప్స్, ఎన్ని ఐ థింక్ ఫోన్లో ఇందాక వెన్ వీ రీచ్డ్ వాటర్ ఫాల్ ద ఎండ్ పాయింట్, ఫైనల్ డెస్టినేషన్, అక్కడికే నాకు 12,000 స్టెప్స్ పడ్డాయి నా ఫోన్లో. ఐ థింక్ గోయింగ్ బ్యాక్ చూడాలి మరి. బట్ వాట్ అండ్ అడ్వెంచర్ గైస్. అంటే ట్రెక్కింగ్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ ఓన్లీ నడుచుకుంటూ వెళ్ళే కాకుండా ఇట్లా ఎక్కే ఇట్లాంటి ఘాట్ రోడ్ అంటారా దీన్ని, ఏమో ఫుల్ రాళ్ళు ఎక్కుతాం కదా, దట్ టైప్ ఆఫ్ ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఫుల్ మజా వస్తుంది. ఇది నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. సో యా, వాటర్ ఎవ్రీ టైం వాటర్ వస్తుంది, నడవాలి, ఎక్కాలి, అండ్ దెన్ కొంచెం ప్లేన్లో నడవాలి. బట్ ట్రస్ట్ మీ, ఒక్క స్టెప్ కూడా డ్రై ఉండదు. ఇట్స్ ఆల్ ఇఫ్ పీపుల్ హూ హేట్ వాటర్, ఆర్ ఐ పర్సనలీ హేట్ రైన్. సో నాకైతే వర్షం పడదు అనుకుంటూనే వచ్చిన. బట్ యా, పుట్ లాడ్ ఆఫ్ సన్ స్క్రీన్, అండ్ ఎస్పెషల్లీ కాళ్ళకి ఏమన్నా కోసుకుపోయి ఉంటే మాత్రం డోంట్ కమ్, ఎందుకంటే ఇట్స్ వెరీ వెరీ సెన్సిటివ్ ఏరియా. చాలా వైరస్ బ్యాక్టీరియా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఫుల్ వెట్ ఏరియా కాబట్టి. యా, సో దాట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అంత ప్రికాషన్ తీసుకొని రండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ స్పోర్ట్స్ క్లాత్స్ వేసుకోండి, క్విక్ డ్రై క్లాత్స్ వేసుకోండి. సో దట్ ఫుల్ తడిచిపోతున్నాం, ఎక్కడంటే అక్కడ తడిచిపోతాము. సో మొత్తం అంతా ఐ మీన్ ఈవెన్ ఇన్నర్స్ యూ జస్ట్ పుట్ ఇట్ యాజ్ క్విక్ డ్రై థింగ్. సో ఈజీ ఉంటుంది మీకే మూవింగ్ ఫార్వర్డ్. యా, దట్స్ హౌ ఇట్ ఈస్ గైస్. సో వెళ్ళి ఇంకేమన్నా మంచి ఆల్మోస్ట్ ప్లేసెస్ కవర్ చేసేసాను టు షో యూ గైస్ ఏమైతే ఇంట్రెస్టింగ్ ఉందో. సో లేటర్ ఏదైనా ఇఫ్ ఐ ఫీల్ ఇంట్రెస్టింగ్ అలాగే క్యాప్చర్ ఇన్ ద వీడియోస్. సో యప్, మళ్ళీ వెళ్దాం, అక్కడ వెళ్ళి చూద్దాం ఇంకేముంది, వాట్స్ ఎక్స్పీరియన్స్, ఎట్లా అలసిపోయినా అని. బట్ ట్రస్ట్ మీ, మస్తు అలసిపోయినా నేనైతే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఇంకొక విషయం ఏంటంటే ఫుడ్ ఎక్కడ ఉండదు, వాళ్ళ తెచ్చుకొని ఇవ్వరు. సో బెటర్ ఈట్ అండ్ స్టార్ట్. అండ్ 1.5 అవర్కి పెద్ద వాటర్ ఒకటే అలౌ చేస్తారు. సో షుడ్ బి ఫైన్, అంతేం ఆకలేసి అంత సీన్ లేదు. ఎందుకంటే 2 hours మీరు అంతా ఎంజాయ్ చేసి జల్సాగా వెళ్తున్నా కూడా హార్డ్లీ ఒక 3 hours వెళ్ళిపోయి వచ్చేయచ్చు. సో డోంట్ ఫుల్గా ఏదో తినేసినా ఆయాసం అయిపోతుంది. జస్ట్ కీప్ ఇట్ వెరీ లైట్. నో, యా, ఆల్రైట్. సో అయిపోయింది, నెక్స్ట్ లెవెల్ ఉండింది. మనం కార్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా రిటర్న్ వెళ్ళిపోదాం. యాక్చువల్లీ వీ హ్యావ్ అన్ అదర్ ప్లాన్, బట్ ఈ వర్షంలో నేను దర్శనంగా నా కోపం చూసి మా ఫ్రెండ్స్ అందరు ఇక శృతిని ఇంట్లో పడేద్దాం, మళ్ళీ ఇంకోసారి ప్లాన్ పెట్టుకుందాం అంటున్నారు. ఐ జస్ట్ హేట్ రైన్ గైస్. అసలు వర్షంలో తడవడం నా జీవితంలో అవ్వలేదు, ఫస్ట్ టైం. నాకైతే బీపీ వస్తుంది నిజంగా. అబ్బా. ఓకే, దాట్స్ అబౌట్ ఇట్. నేను మీ శృతి సబూవి, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ద రోడ్స్ ఆఫ్ కులాలంపూర్ ఇన్ ట్రెక్కింగ్ నుంచి. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్ ఇంకొక కంట్రీలో. ఇంకా మీ అందరికి తెలియని విషయం ఏంటంటే నేను కులాలంపూర్కి బాగా చెప్పేస్తున్నాను, బికాస్ యా ఇట్స్ బీన్ 1.5 years. ఇంకొక కంట్రీ ఎక్స్ప్లోర్ చేసే టైం వచ్చింది మనకి. ఓకే, బాయ్, సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.